అందరికీ శుభోదయం. హెల్దీ ఎవరికి స్వాగతం. ఈరోజు వచ్చేసి ఎక్కువగా మనం ఈ మధ్యలో వింటున్నాం కదా, కళ్ళు వచ్చాయని, కళ్ళు ఎరుపుగా ఉన్నాయి, కళ్ళు నీళ్లు కారుతున్నాయి, కళ్ళ వాపులు, తర్వాత వచ్చేసి ఇరిటేషన్, ఇచ్చింగ్, ఈ కాంప్లైంట్స్ ఎక్కువగా వినబడుతూ ఉన్నాయి. నా క్లినిక్లో చాలా వరకు ఇలాంటి పేషెంట్స్ ఎక్కువగా వస్తున్నారు. ఈ మధ్యలో ఫ్రెండ్స్, రిలేటివ్స్ నుంచి కూడా నాకు ఎక్కువగా కాల్స్ వస్తున్నాయి, దానికి ఏదో ట్రీట్మెంట్ చెప్పండి అని చెప్పేసి. ఏం లేదండి, ఈ యొక్క మీ కాంప్లైంట్ అనిపించగానే, చిన్న సెన్సేషన్ అనిపించగానే లేట్ చేయకుండా వచ్చేసి దగ్గరలో ఉన్న క్లినిక్ని అప్రోచ్ కండి. వాళ్ళు యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేయడం వల్ల మనకు ఆ వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. దానివల్ల తొందరగా మనం ఒక 2-3 డేస్లో నార్మల్ అయిపోతాం. మొదట్లో మనం ఏం చేస్తాము అంటే నియర్ బైలో మెడికల్ హాల్కి వెళ్ళేసి ఏదో ఒక యాంటీబయాటిక్ డ్రాప్స్ స్టార్ట్ చేసుకోవడం, తర్వాత వచ్చేసి అది మనకు రిలీఫ్ రాకపోవడం, దానివల్ల మళ్ళీ అప్రోచ్ కావడం, అప్పటి వరకు వైరస్ ఎక్కువ లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా మనం ఇంకా ఎక్కువ సఫర్ కావడం, అప్పుడు వచ్చేసి 1 వీక్ to 10 డేస్ కూడా మనకి టైం పట్టే ఛాన్స్ ఉంటుంది. అలా చేయకండి. చిన్న సెన్సేషన్ కాగానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ఏంటంటే మనకు అవగాహన ఉండదు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి క్లినిక్ని అప్రోచ్ చేస్తే బెటర్గా ఉంటుంది. దీంతో పాటుగా వచ్చేసి లూబ్రికెంట్స్ డ్రాప్స్ దొరుకుతాయి. ఆ లూబ్రికెంట్స్ డ్రాప్స్ కూడా మీరు రెగ్యులర్గా నార్మల్గా సెన్సేషన్ అనిపించగానే వేసుకోండి. వేసుకున్నప్పుడు రిలీఫ్గా ఉంటుంది. నార్మల్గా దీంట్లో వచ్చేసి రీఫ్రెష్ లిక్విడ్ అని చెప్పేసి 1% డూప్లికేట్స్ డ్రాప్ దొరుకుతాయి. 1% ఉన్నది వేరే బ్రాండ్స్ ఏదైనా పర్లేదు, నాట్ ఓన్లీ రీఫ్రెష్ లిక్విడ్, ఏదైనా తీసుకోవచ్చు. సో మీరు అలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్, ఎవరికైనా వచ్చిందనుకోండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇమీడియట్లీ వాళ్ళ యొక్క సోప్ టవల్ సపరేట్ పెట్టేసుకోవాలి. ఎవరికి వస్తే వాళ్ళ సోప్ టవల్ సపరేట్ పెట్టేస్తే సరిపోతూ ఉంది. తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి ఏంటి అంటే ఆ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక కన్నుకు వచ్చింది అనుకోండి, ఇంకో కన్నుకు రాకుండా ఉండాలి అంటే చేతులు కడుక్కోకుండా కళ్ళు ముట్టుకోవద్దు. ఈ నియమాన్ని కూడా ఖచ్చితంగా పాటించాలి. అప్పుడు ఏమవుద్ది అంటే వైరస్ అనేది మనకి ఇటు వెళ్ళదు. తర్వాత వచ్చేసి మనకి పడుకున్నప్పుడు కూడా వచ్చేసి వెలికిలా పడుకోవడం, లేదంటే ఏ కంటికి వస్తే అటువైపు తిరిగే పడుకోవడం, ఈ అలవాటు చేసుకోవాలి. దానివల్ల ఇంకో కన్ను కూడా మనం సఫర్ కాకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. తర్వాత బ్లాక్ బౌల్స్ దొరుకుతాయి. డస్ట్, సన్ పొల్యూషన్, తర్వాత మన యొక్క మొబైల్ వాడడం కూడా తగ్గియాలి. లేకపోతే ఏంటంటే దానివల్ల కూడా ఎక్కువగా ఇరిటేషన్ అవుతూ ఉంది. దానివల్ల కళ్ళు వాపులు, తర్వాత నీళ్లు కారడం, తర్వాత మన రెడ్నెస్ పెరగడం, ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలని తెలియజేస్తుంది. దాని వాళ్ళు వచ్చేసి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళ యొక్క సోప్ టవల్ సపరేట్ చేసేసిన తర్వాత ఇంట్లో వైరస్ ఉంటుంది. ఆ వైరస్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కడ ముట్టుకొని ఉంటారో, ఆ ముట్టుకున్నప్పుడు మనం కూడా అక్కడ టచ్ చేసేసి ఆ వైరస్ని తీసుకెళ్ళి మనకి కల్లో పెట్టుకోవడం వల్ల మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా చేతులు కడుక్కోకుండా కళ్ళు ముట్టుకోవద్దు అని పదే అనుకోవాలి. ఆ కాన్షియస్ మనకి ఇవ్వాలి. ఎప్పుడైనా చేయి మనకు కంటి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా మనం ఒక మాటగా అనాలి. నార్మల్గా వచ్చేసి ఏంటంటే అనుకోవాలి, మనసులో వచ్చేసి ఏంటంటే చేతులు కడుక్కోవాలి కదా, ఇలా పదే అనుకోవడం వల్ల ఒక అలవాటుగా వస్తుంది. దానివల్ల వచ్చేసి ఏంటంటే ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడ్డట్టు అవుతుంది. ఈ చిన్న జాగ్రత్త తీసుకోవాలి మీరు. తర్వాత రాగానే వచ్చేసి లేట్ చేయకుండా కూడా ఏదైనా క్లినిక్ కన్సల్ట్ చేయండి. దానివల్ల వచ్చేసి వైరస్ లోడ్ కాకముందే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇమీడియట్లీ మనం నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే కొంచెం మొబైల్ వాచింగ్ కానీ, తర్వాత మనం అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు వచ్చేసి ఏంటంటే కూలింగ్ గాగుల్స్ ఇలాంటివి పెట్టుకోవడం వల్ల, తర్వాత మనం ఎక్కువగా ఇరిటేషన్ అవుతున్నప్పుడు వచ్చేసి లూబ్రికెంట్ డ్రాప్స్ వాడడం వల్ల రిలీఫ్ వస్తుంది. దీన్ని పాటిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.